బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనసార దర్శనం చేస్తూ ఆయన పాదముల మీద ఒక్క మారేడు దళం వేస్తే చాలు, పరమ సంతోషాన్ని పొందుతాడు. ఆయన కానిది, ఆయన ఇవ్వనిది లోకంలో ఏముంది కనుక ఆ విచార శర్మ యొక్క అపారమైనటువంటి భక్తికి పరవశించినటువంటి శంకరుడు పార్వతీ సహితుడై వృషభవాహనారూఢుడై భూమి మీదకి దిగాడు. దిగి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే విచార శర్మ లేచాడు, స్తోత్రం చేశాడు. అడగకుండా పరమశివుడు వరమిచ్చాడు. ఇక నుంచి నా గణములలో ఒక గణానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను. నీ పేరు చండీశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వర శబ్దంతో పిలవబడతావు. నంది ఎలా నందీశ్వరుడు అనిపించుకున్నాడో నువ్వు చండీశ్వరుడు అనిపించుకుంటావు. నీవు ఎప్పుడూ నా దగ్గర ఉంటావు. నేను కట్టుకుని విప్పినటువంటి బట్టలు, నేను ధరించి విడిచిపెట్టినటువంటి ఆభరణములు, నేను తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టము అంటే అశేషము మిగిలిపోయినటువంటి పదార్థము నీకు మాత్రమే దక్కుతాయి. ఇక పైన ఎవ్వరూ కూడా వాటిని తీసుకోవడానికి వీల్లేదు. అవి నీకు మాత్రమే దక్కుతాయని చెప్పి వరమిచ్చాడు. అందుకే ప్రతి శివాలయంలోనూ ఉత్తర దిక్కున చండీశ్వర స్థానం ఉంటుంది. చిన్న గుడి ఉంటుంది. అందులో చండీశ్వరుడు ఎప్పుడు యోగనిష్టలో ఉంటాడు. ఆయన పద్మాసనం వేసుకొని హృత్పద్మమునందు మనసులో ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేస్తూ రమిస్తూ ఉంటాడు. మనం ఒక కొబ్బరికాయ శివాలయానికి పట్టుకెళ్ళామనుకోండి, ఆ కొబ్బరికాయ కొట్టి 2 చెక్కలు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి మనకి ప్రసాదంగా సగం ఇస్తారు. ఓ కొబ్బరి చెక్క ఇస్తారు, కాసిన అరటిపళ్ళు ఇస్తారు. ఇస్తే వాటిని తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు. శివుడి యొక్క నిర్మాల్యాన్ని, ప్రసాదాన్ని విడిచిపెట్టేయకూడదు. చాలా మంది తెలిసి తెలియక ఒక మాట అంటుంటారు, శివాలయం నుంచి ప్రసాదం తెచ్చుకోకూడదు అంటుంటారు. బాగా వినండి, శివాలయం నుంచి ప్రసాదం పట్టికెళ్ళి తీరాలి ఇంటికి. దాన్ని గోడ మీద పెట్టేయడం, నంది దగ్గర పెట్టేయడం అటువంటి పిచ్చి పనులు చేయకూడదు. ప్రసాద తిరస్కారము బహుదోషము. ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. పసిపిల్లవాడికి అమ్మ వినా ప్రపంచం ఉండదు. ఆ పసిపిల్లవాడిని తల్లి ఎత్తుకునేసరికి వాడి ఏడుపంతా ఆగిపోయి ఒక్కసారి వాడిలోంచి ఆనందం పులకరింతతో పైకొస్తుంది. వచ్చి శరీరం అంతా రోమాంచితమవుతుంది. వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి అమ్మని చూసినటువంటి ఆనందంలో. అలా భక్తి అనేటటువంటి తల్లి ఒడిలో ఉన్నటువంటి భక్తుడు అనబడేటటువంటి పిల్లవాడికి ఆనందంతో పులకాంకురములు పైకి లేస్తాయి. ఆనందాశ్రుభిరాతనూతి పులకం నైర్మల్యతశ్చాదనం. అమ్మ పిల్లవాడు పడుకుని నిద్రపోతుంటే చక్కటి దుప్పటి ఒకటి కప్పుతుంది. ఎందుచేత అంటే ఈగలు, దోమలు మొదలైనటువంటివి ముసిరి పిల్లవాడిని బాధ పెట్టకూడదు అని. అలాగే భక్తి అనేటటువంటి తల్లి ఒడిలో ఉన్నటువంటి భక్తుడు అనేటటువంటి పిల్లవాడికి నిర్మలంగా ఉండేటటువంటి తత్వము అనేటటువంటి దుప్పటిని తల్లి భక్తి కప్పుతుంది. నైర్మల్యతశ్చాదనం వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ పరమ ప్రేమతో పిల్లవాడికి పాలు పట్టి కడుపు నింపుతుంది. భక్తి అనేటటువంటి తల్లి వేదము అనేటటువంటి శంఖంలోంచి శివకథలు అనేటటువంటి ఆయన చరిత్రని చెవుల గుండా పట్టి మనసు చల్లగా ఉండేటట్టుగా తృప్తిపరుస్తుంది. వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. అమ్మ పిల్లవాడికి రక్ష పెడుతుంది. శ్రీరామ రక్ష 7 ఆయుష్ 7 5వ తరం ఉంటుంది. అలా భక్తి అనేటటువంటి తల్లి భక్తుడు అనేటటువంటి బిడ్డడు రుద్రాక్షలు మెడలో దాల్చేటట్టుగా చేసి రక్ష చేస్తుంది. అలాగే భస్మ అమ్మ బొటనవేలుతో రక్షగా విభూతి పెడుతుంది. అలాగే భక్తి అనేటటువంటి తల్లికి బిడ్డడైనటువంటి భక్తుడు ఆ విభూతి ధారణ చేసి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అమ్మ పసిపిల్లవాడిని ఊయలలో వేసి ఊపుతుంది.
అమ్మ ఆ ఊయలలో వేసి ఊపుతూ పాట పాడుతుంటే పిల్లవాడు పరమ సంతోషంతో హాయిగా ఆనందంతో నిద్రపోతాడు. భక్తి అనేటటువంటి తల్లి పిల్లవాడు ఏ పని చేస్తున్నా, పిల్లవాడు అంటే భక్తుడు ఏ పని చేస్తున్నా సరే అస్తమానం భగవంతుడే జ్ఞాపకానికి వచ్చి ఆ భగవంతునికి సంబంధించినటువంటి ఎడతెరిపి లేనటువంటి స్మరణల యందు సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. అలా పొందేటట్టుగా భక్తి అన్న తల్లి భక్తుణ్ణి కాపాడుకుంటూ ఉంటుంది. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిశుకుడే తద్విశ్వమన్ భూవరా అంటారు పోతన గారి ప్రహ్లాదోపాఖ్యానంలో. భక్తుడు ఏది చేస్తున్నా భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందపడిపోతాడు. అలా ఎవరి హృదయము ఎప్పుడూ భగవంతుణ్ణి అంటిపెట్టుకుని ఉంటుందో, ఏది చేస్తున్నా భగవంతుడు మనసుని విడిచిపెట్టకుండా స్మరణల రూపంలో లోపల తిరుగుతూ ఉంటాడో, అటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి భక్తుణ్ణి సర్వకాలముల యందు భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. భగవంతుడు రక్షించుట అన్నది ఒక ఎత్తైతే, పరమశివ పరివారంలోకి ఒక అత్యద్భుతమైనటువంటి వ్యక్తి చేరాడు. కుటుంబము అనొకటి ఉంటుంది. అందులోకి సభ్యత్వాన్ని పొందడం అంత తేలికైన విషయం ఏం కాదు. అది ఏదో రక్త సంబంధీకుల వలన కలిగినటువంటి అనుబంధము చేత లభిస్తుంది తప్ప అన్యదా లభించేటటువంటి అవకాశం ఉండదు. ఏదో ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రి, ఆయనకు కొడుకు కూతురు ఉన్నారనుకోండి. ఇప్పుడు వాళ్ళ నలుగురు కలిపి రక్త సంబంధం. ఆయన భార్య, ఆయనకి పుట్టినటువంటి కొడుకు కూతురు. ఇప్పుడు ఆ కుటుంబంలోకి సభ్యత్వం కావాలంటే వాళ్ళ అబ్బాయిని వివాహం చేసుకున్నటువంటి కోడలు ఆ ఇంట్లో సభ్యత్వాన్ని పొందుతుంది. ఆ అమ్మాయిని ఎవరికిచ్చారో ఆ అల్లుడు సభ్యత్వాన్ని పొందుతాడు. మిగిలిన వాళ్ళు కోడల్లాంటి వాళ్ళు, కూతురులాంటి వాళ్ళు అంటాం తప్ప వాళ్ళు కూతురు కోడలు నిజంగా అయ్యే అవకాశం ఉంటుందా? ఉండదు. కుటుంబంలో సభ్యత్వం ఏర్పడదు. కానీ ఒక్క కారణం చేత ఏర్పడుతుంది. గురుస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఉంటాడే, గురువు గారు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి, ఆయన్ని త్రికరణ శుద్ధిగా ఆయన మా గురువు గారు అని నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా ఎవరు గురువై ఉన్నాడో ఆ గురువుకి శిష్యుడు, గురువు కన్నా వయసులో పెద్దవాడైనా అనుబంధం రీత్యా కొడుకు అవుతాడు. అందుకే కడుపున పుట్టిన కొడుకు శరీర సంబంధం ఉన్నవాడు ఒక్కడే ఉండొచ్చు. కానీ గురుస్థానంలో కూర్చున్న వాడికి కొడుకులకు లోటు ఏమిటి? అందరూ కొడుకులే. ఎంతమంది ఆ గురువు గారి మీద ఆ గురి పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కొడుకులే. వాళ్ళ భార్యలందరూ కోడళ్లే. ఒక్క గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రమే ఈ మినహాయింపు, మిగిలిన చోట్ల మినహాయింపు ఉండదు. అలా కుటుంబంలో సభ్యత్వం లభించదు. కానీ జగద్వైఖరికి భిన్నంగా పరమశివుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని కల్పించాడు ఒక వ్యక్తికి. అది ఎవరికి? మర్త్యలోకంలో పుట్టినటువంటి వ్యక్తి. మర్త్యలోకము అంటే ఇప్పుడు మనం ఉన్న లోకం. పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు, మరణించాలి. కానీ మరణించవలసినటువంటి అవసరం లేకుండా అటువంటి వ్యక్తిని జరామరణములకు అతీతుణ్ణి చెయ్యడమే కాకుండా తన కుటుంబంలో సభ్యుణ్ణి చేసుకున్నాడు. సభ్యుణ్ణి చేసుకుని విడిచిపెట్టలేదు. సహజముగా అధికారము అని ఒక మాట ఉంటుంది. ఇంటి యజమాని అన్నం తిన్నాడు అనుకోండి, అన్నం తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టం, ఒకవేళ పాత్రలో కొంత పదార్థం మిగిలిపోతే, అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, నేను ఒక ఆకు వేసుకుని అన్నం తిన్నాను అనుకోండి, నేను భోజనం చేసినప్పుడు కొంత పదార్థం మిగిలిపోయింది అనుకోండి, ఏదో కొద్దిగా ఓ అప్పం ముక్క, ఓ అట్టు ముక్క, ఏదో గారె ముక్క అవి వదిలిపెట్టేశాను అనుకోండి, తదుచ్ఛిష్టాన్ని అంటే ఆ మిగిలిపోయినటువంటి పదార్థాన్ని తినడానికి సహజముగా అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఒక్క భార్యకే ఉంటుంది. అది తిరుగులేని అధికారం. అదేమిటి, ఆవిడికి అలా ఉండడం ఏమిటి, అధికారం మాకుండదా అంటే ఎవ్వరికీ ఉండదు. అది ఆమె యొక్క హక్కు. అందుకే భర్త భోజనం చేసినటువంటి విస్తట్లోనే భార్య కూడా భోజనం చేస్తుంటుంది. పూర్వం ఈ సంప్రదాయం ఉండేది. మా తరానికి ముందు తరం వరకు కూడా
మా నాన్నగారు భోజనం చేసి చేయి కడుక్కోనికి ఉత్తరాపోసనం బట్టి లేచిపోతే ఆ విస్తట్లోనే మా అమ్మగారు భోజనం చేస్తుండేవారు. అలా ఉండేది సంప్రదాయం పూర్వం. కాబట్టి భర్త యొక్క ఉచ్ఛిష్టాన్ని, అంటే ఆ పాత్రలో విస్తట్లో మిగిలిపోయినటువంటి ఎంగిలి తినేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే భార్యకు ఉంటుంది. కానీ శంకరుడు ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయం చేశాడు. అలా తినే అధికారం పార్వతీదేవికి ఒక్కదానికే ఉంటుంది. కానీ పార్వతీదేవి నుంచి కూడా ఆ అధికారాన్ని ఉపసంహారం చేసి, ఇటువంటి అధికారాన్ని నేను కుమారుడితో సమానమైనటువంటి స్థాయినిచ్చి, ఇదిగో ఈ భక్తుడికి కట్టపెడుతున్నానని ఒక భక్తుడికి కట్టపెట్టాడు. ఇది అసాధారణమైనటువంటి స్థితి. అది ఎవరికి? మధ్యలోకంలో ఈ భూమి మీద పుట్టినటువంటి ఒక పిల్లవాడికి అంత గొప్ప స్థితి ఇచ్చాడు. అందుకే ఏ శివాలయానికి వెళ్ళండి, ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. చండీశ్వరుడు మనలాగే ఈ భూమి మీద పుట్టినటువంటి సామాన్యమైనటువంటి మనుష్యుడు. For more videos like this, subscribe Big TV channel.